1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మిత్రులందరికీ నమస్కారం. మన ముందు న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి ఇవాళ ఒక కీలకమైన అంశం మీద దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సహజీవనం అంటే ఏమిటి? అది ఎవరికి వర్తిస్తుంది? రెండవది, సహజీవనము అనేటటువంటిది పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి కూడా అది లీగలైజ్డ్ దేశంలో. ఓకే, దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయి. ఇవాళ నా దగ్గరికి వచ్చేటటువంటి ఎన్నో కేసులు భార్యలు కానివ్వండి, భర్తలు కానివ్వండి, డిప్రెషన్ తోటే వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, మేడం ఎందుకమ్మా మీరు గట్టిగా నిలదీసి అడగచ్చు కదా అని అంటే, వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే, సుప్రీంకోర్టే ఈ తీర్పు చెప్పింది, ఎక్కడ పోతావో పో, ఏం పీక్కుంటావో పీక్కో, ఏం చేయగలుగుతావో చెయ్యి, ఇలాంటివి వింటున్నారు. మేడం మేము ప్రూవ్ చేసుకోలేమా, మా సంసారాలు నిలబెట్టుకోలేమా, లేదా వాళ్ళు చేసేటటువంటి తప్పు ప్రపంచానికి కనిపించడం లేదు, మేము ప్రూవ్ చేయలేకపోవడం వల్ల బ్లేమ్ మా మీదనే వేసుకొని, అంటే కొన్ని డైవర్స్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కలిసి జీవించడం అనేది కుదరదు, అడ్జస్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి. అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇంత భయంకరమైనటువంటి అలజడిని కుటుంబాల్లో సృష్టించడము అనేది జనాలందరికీ కూడా మింగుడు పడినటువంటి విషయం. ఈ తీర్పు గురించి మాట్లాడుతున్నాను నేను. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్? అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్ అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించి దాన్ని ఈ విధంగా ఏమన్నారు, హిందూ వైవాహిక జీవితాలని చిన్నాభిన్నం చేసింది, చాలా వరకు చిన్నాభిన్నం చేసింది. దాని మీద అవగాహన లేకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వీళ్ళు చేసేటటువంటి అన్యాచురల్ ఇష్యూ, దాని గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినది యొక్క ముఖ్య ఉద్దేశం అయితే వేరు. అది జనరల్గా ఏంటంటే అది పబ్లిక్కి రాంగ్ వేలో వెళ్తుంది. ఆ జడ్జిమెంట్ని కరెక్ట్గా చెప్పగలిగే అంత, అంటే ఆ జడ్జిమెంట్ యొక్క సోల్ ఉంటుంది కదా, ఆ సోల్ రాంగ్లో వెళ్తుంది అసలు. యాక్చువల్లీ ఒక సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానము ఒక తీర్పు గనక ఇస్తే, ఆ తీర్పు ఇచ్చే ముందు దేశంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ గమనించిన తర్వాతనే, ఎందుకంటే ఒక తీర్పు అనేది దేశ వ్యవస్థ మీద, అది కల్చరల్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇవందరూ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే ఒక తీర్పు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తీర్పు మొత్తం దేశంలో అత్యున్నత న్యాయస్థానం కాబట్టి దాన్ని పాటించాల్సిన బాధ్యత అందరికి ఉంటుంది. కాబట్టి ఒక తీర్పు ఇచ్చే మీద చాలా జాగ్రత్తగా డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఒక నిమిషం మనం ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మనం అడుగుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంది, అసలు దానికి చట్టబద్ధత ఉందా లేదా, అసలు ఏం జరుగుతుందో ఒక పాయింట్. లివ్ ఇన్ రిలేషన్షిప్ వేరు, అడల్టరీ వేరు, రెండు వేరు. లివ్ ఇన్ రిలేషన్, సహజీవనము దేనికి ఎందుకు వస్తుంది? పెళ్లి కాని వాళ్ళు సహజీవనాన్ని, పెళ్ళైన వాళ్ళు సహజీవనం అంటున్నారు. అసలు ఇది ఏంటి, దానికి చెప్పండి. సహజీవనం అనేది ఏంటంటే, జనరల్ గా మనం సహజీవనాన్ని తెలుగులో మనం ఇంగ్లీష్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నాము. లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న సహజీవనం అన్న ఏంటంటే, ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు మేజర్ అయి ఉండాల. ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు మేజర్ అయి ఉండి వాళ్ళిద్దరూ ఒక ఇంటి కింద నివసించడానికి కానీ లేదా కలిసి నివసించడానికి కానీ మనం సహజీవనం అంటాం జనరల్ గా. సో ఇటువంటి కాన్సెప్ట్ అనేది మన భారతదేశంలో జనరల్ గా, మన భారతీయ వ్యవస్థలో లేదు జనరల్ గా. సో ఇది అడాప్టెడ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్. అంతే కదా. ఎందుకు అడాప్టెడ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్ అంటే ఏంటంటే, మెట్రోపాలిటన్ సిటీస్ పెరిగినప్పుడు, ఎప్పుడైతే ఇప్పుడు బాంబే లాంటి సిటీలు కానీ, ఢిల్లీ లాంటి సిటీలు కానీ, కలకత్తా లాంటి సిటీలు కానీ పెద్ద విస్తీర్ణం అయిపోయిన తర్వాత ఏంటంటే, మనం పబ్లిక్ ని మానిటరింగ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ మానిటరింగ్ చేయడం అనేది కష్టమైనప్పుడు దాని నుంచే రకరకాల కల్చర్స్ కానీ, రకరకాల వ్యవస్థలు కానీ పుడుతుంటాయి. ఇప్పుడు ఒక కుగ్రామం ఉందనుకుందాం, లేకపోతే ఒక గ్రామం ఉందనుకుందాం, లేకపోతే ఒక మండలం ఉందనుకుందాం. ఒక మండలంలో ఏ వ్యక్తి కానీ, ఒక నార్మల్ సిటీలో ఒక 2 టైర్ 3 టైర్ సిటీలు అంటే మనకు జనరల్ గా ఇప్పుడు సిద్దిపేట లాంటి గ్రామాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకా కరీంనగర్ కానీ, అంతకంటే కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి అనుకుందాం. అట్లాంటి గ్రామాలలో ఎవరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండలేరు. ఉంటే ఉండనివ్వరు సార్, అంటున్నా, ఉండలేరు. ముందు అక్కడ సంఘం సమాజం ఉంటది, ఎవరు అంటారు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటారు, ఇవన్నీ రకరకాల అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెస్ అవుతుంది. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఉంది? మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే ఉంది. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎందుకు ఉంది అంటే, మనకు సిటీస్ అనేది విపరీతంగా పెరిగిపోయి, అవసరాలు పెరిగిపోయి, ఒకరినొకరు పట్టించుకోలేంత ట్రావెలింగ్ చేసుకుంటా, రకరకాల ఇబ్బందుల వల్ల, రకరకాల వ్యాపారాల వల్ల
ఒక ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేంత ఓపిక తిరగలేకపోవడం నుంచే ఇవి పుట్టినాయి, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పుట్టినాయి. ఒక్క మాట నేను అడుగుతాను సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ విలేజ్ కానివ్వండి, ఆ మండల్, ఆ ఏరియా ఒక దాన్ని ఏమనాలి, అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మానవతా విలువలు కానివ్వండి, లేకపోతే మానవతా విలువలు అనటం కంటే మానిటరింగ్ అంటాం దాన్ని. మానిటరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో ఏది ఒక చిన్న విషయం జరిగినా మానిటరింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏంటి ఏం జరిగింది, ఇప్పుడు ఒక ఊరికి ఒక కొత్తోడు ఊరు మొత్తం తెలిసిపోద్ది. అవును, 1000 మంది క్వశ్చన్ వేస్తారు. అవును, 1000 మంది క్వశ్చన్ వేస్తారు. ఏ బాబు, ఏ ఊరు, ఎక్కడ ఉన్నావు, ఎందుకు వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, ఎవరి కోసం వచ్చినావు, నీ పేరేంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వాడు ఊరు పొలిమేర నుంచి వాళ్ళ ఇంటికి పోయే లోపు 20 మంది అడుగుతారు. హైదరాబాద్ సిటీలో మన పక్కింటి కాడ వచ్చినా కూడా నాకెందుకు లేదు తలపేసుకుంటాం. అంతే, ఇంక వాడిని ఎందుకులే, వాడిని మనం అడిగితే ఎంత మంది ఉంటున్నారో కుటుంబంలో కూడా తెలియదు. ఇప్పుడు మీకు ఒకటి ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే చాలా సందర్భాలలో అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటది, నాగరికత ఏ రేంజ్కి ఎదిగిందంటే ఒకప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అందరు రావాలని కట్టుకుంటుండే, ప్రతి ఒక్కరు నా ఇంటికి రావాలని విశాలంగా ఉండి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుండే. ఇప్పుడు మానవుని పరిస్థితి ఏడుకు వచ్చిందంటే ఇంటికి ఎవరు రావద్దని కట్టుకుంటున్నారు. దానికే గేటెడ్ కమ్యూనిటీస్ అంటాం మనం దాన్ని. వారు రావాలంటే ఏం చేయాలా? చాలా కరెక్ట్ గా మా ఇంటికి ఎవరు రారు, మా ఇంటికి రావాలంటే 10 మంది 10 బ్యారియర్లు దాటి రావాలని చెప్పుకోవడం గ్రేట్. అది మా ఇంటికి ఎవరు రాలేరు, యాక్సెస్ చేయలేరు, మా ఇంటికి రావాలంటే గేట్ ఉంటది, ఒక యాప్ ఉంటది, మేము ఓకే చెప్తేనే వస్తావు. సంకుచితమైపోయింది మనసు అనేది. అదే అంటున్నా, ఎవరైనా మనిషి అనేటోడు ఎప్పుడు సంఘజీవి, అతడు ఒక మనిషి సంఘజీవి. ఈ మధ్యకాలంలో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ మానసిక రోగాలు కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ, ఇంక ఏ ఇతరమైన సమస్యలు కానీ మనిషికి సంఘజీవి కాకపోవడం వల్లనే ఏర్పడుతున్నాయి. వాస్తవం. నువ్వు 10 మందిలో ఉండి నీకు ఒక 1000 మంది ఫ్రెండ్స్ ఉండి రెగ్యులర్ గా నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ పార్టీస్ లో తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పాత జీవన విధానం ఉన్న స్టైల్ ఉంటే ఇవి తక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే ఎక్కడైతే బాధ అయిపోతుంది, కష్టం వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారని ఒక ఫీలింగ్ తో సగం దృఢం అయిపోతుంది, ఆ ఎనర్జీ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఏమైనా ఒంటరి అయిపోయి నాన్న కాపాడేటోడు సింగిల్ పర్సన్ చూసుకుంటారు, సమాజం గురించి కాకుండా అదే ప్రేమ అనుకోనో, లేకపోతే అదే కాపాడతారు అనుకోనో, లేకపోతే ఇదే ప్రేమ అనుకోని దీనిపైన ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. చాలా కరెక్ట్ వర్డ్ ఇది. కాబట్టి మనకు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే ఏమవుతుంది అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటాం. దాంట్లో ప్రధానంగా ఏమవుతుంది అంటే కోర్టులు, ఎందుకంటే కోర్టుకు కూడా ఏముంటుంది అంటే ఏంటంటే కొన్ని తప్పని పరిస్థితులలో కొన్ని కంట్రోల్ చేయలేము మనం. అందుకని నేను కొన్ని వందల సందర్భాలలో భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో లా అనేది పాపులర్ కాకపోవడానికి ఒకటే ఒక కారణం, ఒక అడ్వకేట్ కి వాల్యూ లేకపోవడానికి కావచ్చు. ఒక అడ్వకేట్ చెప్పే వాల్యూస్ చూస్తుంటే భయపడి అట్లే ఉండదు. అది అడ్వకేసీ ప్రొఫెషన్ అనేది కంపారిజన్ టు ఆల్ ప్రొఫెషన్ ఇండియాలో కొద్దిగా తక్కువ వాల్యూ ఉంది కంపారిజన్ టు. ఎందుకంటే మేము అడ్వకేసీ ఫీల్డ్ ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకు లేదు అడ్వకేసీకి అంటే ఏంటంటే, భారతదేశంలో మనం మోరల్స్ కి వాల్యూ ఎక్కువ ఇస్తాం. ఓకే, మోర్ దెన్ ద చట్టం, మోరల్స్ కి వాల్యూ ఇస్తాం. ఇది వాస్తవం. ఓకే, చట్టానికి ఎప్పుడు ఎక్కువ వాల్యూ ఇయ్యం మనం, అన్లెస్ అంటే అది పీకల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు చట్టం మాట్లాడతాం. అప్పటిదాకా మనం మోరల్స్ కే వాల్యూ ఇస్తాం. మనం మోరల్స్ గానీ, సాంప్రదాయాలు గానీ, కట్టుబాట్లు గానీ వీటి మీదనే సగం 80% కంట్రోల్ చేసేస్తారు. అర్థమైందా? 80% ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నాయి, అంటే మన హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. ఎవరన్నా ఒక కొత్త అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు భార్య భర్తలప్పుడు అన్నయ్య అని వరుస కలిపేస్తారు. దట్ ఇస్ ద కాల్డ్ ఏందది, ఏ ఉద్దేశంతో చూడొద్దు. ఓకే, ఒక అమ్మాయి అందంగా ఉన్నా అక్కడే ఉండు, నీ చెల్లెలు రావద్దు అని ఒక చెల్లెలు వరుస కలిపేస్తారు. ఎందుకు కలిపేస్తారు అంటే అదే అంటున్నా. దాన్ని బట్టి ఏంటంటే పిలవగానే ఎవరైనా కొత్త వ్యక్తులు ఉండగానే పెళ్ళైన వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాం కదా, ఆడపిల్లలు ఉంటే ఏమంటే అన్నయ్యని పరిచయం చేసేస్తారు. ఎందుకు అంటే సిస్టమ్ అది. సో నీకు ఎటువంటి చెల్లె అనే ఫీలింగ్ వస్తే నీకు ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ రావు మనసులో. సో ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే రావో రిలేషన్షిప్ అనేది మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో ఈ ఎక్కడన్నా మన తెలియని వ్యక్తులు కలిసినప్పుడు జనరల్ గా అన్నయ్య అనడం, లేకపోతే అన్నయ్యని పరిచయం చేయడం అట్లా చేస్తారు. అట్లాంటి కొన్ని లక్షలు ఉన్నాయి మన నిత్య జీవితంలో. సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో కొన్ని లక్షలు ఉన్నాయి అట్లాంటివి. సో ఇప్పుడు ఇవన్నీ మాసిపోయినాయి.
కారణం జీవితం నుంచి ఏమంటారు? నాకు వెళ్ళిపోయినాయి. ఒక్క మాట చెప్పండి ఎట్లా? సార్. మాసిపోయినాయి అనే మాట్లాడుతున్నాం మనం. అసలు కారణం ఏంటి ఒక్కసారి నాకు చెప్పండి. కారణం అదే. ఎందుకంటే కొన్ని లక్షల డివోర్స్ కేసులు చేశారు మీరు. మనం మనిషిగా ఎదుగుతున్నాం తప్ప మనసు ఎదుగుతాం లేదు ఎక్కడ కూడా. మానసికంగా మానసికంగా ఎదగటం లేదు. మనసు మానసికంగా కుచించుకుపోయింది, మనిషి ఆలోచనలు పరంగా విశాలమైనవి. ఎదిగిపోతున్నాం. మానసికంగా కూర్చుంచకపోతున్నాం మనం చాలా. ఉమ్, అది ఎవరికి అర్థం కావట్లే. అది ఎవరి కాళ్ళు ఏమనుకుంటారు, నాకు నేనే తుస్తోపు, నాకు నేనే గ్రేట్, నేను చేసేదే కరెక్ట్ అంటున్నారు. ఉమ్. ఇంతకుముందు కొన్ని చెప్పి నాకు తలకాయ వస్తున్నది ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నంత బ్యూటీ ఎక్కడ లేదు. సార్ మీకు తలనొప్పి వస్తుంది, నాకు స్పాట్లైట్ ఇస్తే అదే వచ్చింది. అంటున్నా. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యవస్థలో ఉన్నంత బ్యూటీ ఎక్కడ లేదు. Yes. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల తప్పు చేసినా, ఒక మగపిల్లగాడు తప్పు చేసినా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో. అవునండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అప్పుడే ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా Exactly. తప్పు జరిగితే దాన్ని అప్పుడే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును. పెద్దలు ఉంటారు, ఖాళీ ఉంటారు, తాతలు నానమ్మలు అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి Yes. ఇది తప్పు అని చెప్తారు. Yes. ఈ తప్పు అని 1, 2, 3 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళు రియలైజ్ అయిపోతారు. ఓహో ఇది నేను చేస్తున్నా తప్పు కదా అని చెప్పి రియలైజ్ అవుతారు. అవును. ఇప్పుడు మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి తల్లిదండ్రులు ఫుల్ బిజీలో సంపాదనలో ఉన్నప్పుడు వీళ్ళకి పిల్లలకి నేర్పించేది ఎవరు? టీవీలు, గూగుల్, ఆ టీవీలలో ఏం నేర్పుతున్నారు? గూగుల్ తల్లి. ఏం నేర్పుతున్నారు? గూగుల్ తల్లి కానీ అంటే టీవీలో వీడికి ఏం ఏం నేర్పుతున్నారు? నేర్చుకోవాలనిపిస్తే అది ఏం నేర్చుకుంటారు. నేర్పుతున్నారు? అదే అంటున్నారు కదా, వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు అంతే. Yeah. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు దాన్ని ఇప్పుడు కోర్టు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తా అంటే దే కెన్ కంట్రోల్. చట్టం ఏం చెప్తుంది? ఇద్దరు మేజర్లు ఉన్న వ్యక్తులు చట్టబద్ధంగా కలిసి ఉండొచ్చు. చట్టం అది. నీకు నచ్చిన వ్యక్తితోని కలిసించే హక్కు నీకుందనే చట్టం. మొరల్ ఏం చెప్తుంది? పెళ్లి కాకుండా నచ్చిన వ్యక్తి అయినా సరే పెళ్లి కాకుండా కలిసి ఉండొద్దని మొరల్ చెప్తుంది. ఆ పాయింట్ కి ఈ వస్తున్నారు. రెండింటి మధ్యలో పంచాయతీ ఇప్పుడు Counseling ఇవన్నీ కానీ divorce కానీ. ఇవన్నీ అన్నది ఈ రెండింటి మధ్య ఇప్పుడు అదే పంచాయతీ. రాబోతున్నా నేను. ఈ రెండింటి మధ్య పంచాయతీ మీకు తెలుసు, నాకు తెలుసు. చట్టానికి మొరల్ కి మధ్యలో పంచాయతీ ఇప్పుడు మనం చూసే కేసులన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఎక్కువ గమనించింది ఏంటంటే సార్, దీంట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వీళ్ళన్నీ కూడా ఏం మాట్లాడతారు అని అంటే, ప్రపంచానికి సంఘానికి ఎదురెళ్తే ఏమవుతుంది అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి వాళ్ళలో ఉంటుంది. విపరీతమైనటువంటి స్వేచ్ఛను ప్రోత్సహించేటటువంటి మాటలే వాళ్ళకు ఉంటాయి. లేక వినండి సార్, అదే పెళ్లి అయిన తర్వాత పొరపాటున పాత సంబంధాలు గూగుల్ చాట్లో లేకపోతే ఫోటోలో ఇంకొకటో బయటపడి, లేదా పాత యొక్క పరిచయాలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రము వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరు అవతల వాళ్ళని. ఇక్కడ వస్తుంది, ఇది తెలుసుకోవాలి యువత. ఎంతసేపు లివ్ ఇన్ రిలేషన్షిప్, కోర్టు చెప్పింది, అది చెప్పింది అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడి దానికి విపరీతంగా ఇవాళ ఓయో రూమ్స్ ఎందుకు ఏర్పడినాయి సార్? ఓయో రూమ్స్ లో జరిగేటటువంటి చెప్పండి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వెళ్ళాలి అని అంటే, మన కుటుంబాలతో వెళ్ళాలి అని అంటే రైట్ రాయల్ గా పోతాం. ఈ ఓయో రూమ్స్ లో అత్యధికంగా బుక్ అయ్యేటటువంటివన్నీ కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు టైం గడపడానికే కదా అవన్నీ కూడా ఉంటున్నది. చాలా మంది నా దగ్గర వాపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే, వీళ్ళు హోటల్స్ నడిపేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా వాపోయేది ఏంటి ఉంటే కొంతమంది మూసుకున్నారు కూడా, మేము ఇలాంటివి చేయలేము అని చెప్పేసాను. మోరల్ ఒప్పుకోవట్లేదు, చట్టం ఒప్పుకున్నా అని చెప్పేసాను. అది పెళ్లికి ముందు బాగుంటుంది సార్, రిలేషన్షిప్ లో ఉన్నంత వరకు బాగుంటుంది సార్. ఆ రిలేషన్షిప్ వెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మ్యారేజ్ లైఫ్, ఇప్పుడు మనం దాని మీదనే కదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసేది ఏంటి అంటే, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోమని అందుకే చెప్తున్నాం. ఎందుకంటే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఏమైనా రిలేషన్షిప్స్ ఉంటే దాన్ని ఎట్లా కట్ చేసుకోవాలా, ఎక్కడ దాకా పెట్టాలా, ఎందుకు Yes. పెట్టాలా అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల ఫ్యూచర్లో కలిగే నష్టాలు ఏముంటాయి, లాభాలు ఏముంటాయి అనే దాన్ని మనం చెప్తాం మనం. ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు చెప్పండి, పెళ్లి అయిన వాళ్ళు కలిసి ఉండడాన్ని దీన్ని ఏమంటారు? అడల్టరీ అంటారా, లేకపోతే ఇంకేమంటారు? దానికి ఏం పేరు ఉంది? పెళ్లి అయిన తర్వాత, ఏదైనా ఇద్దరు వ్యక్తులకు పెళ్లి అయిన తర్వాత జనరల్ గా మోరల్ ఏం చెప్తుంది? మళ్ళీ మోరల్ భార్య ఒక్కటే. పెళ్ళైన తర్వాత భార్య భర్తనే, భార్యకైనా భర్తనే, భర్తకైనా భార్యనే, ఇద్దరు అన్ని రకాలుగా మానసికంగా గానీ, మీరు చెప్పింది ఏంటంటే మానసికంగా గానీ, శారీరకంగా గానీ, ఆర్థికంగా కానివ్వండి, ఎక్కడైనా ఏ సరే. రకమైన సేవల పరంగా గానీ భార్య భర్తలు అనేది కలిసి జీవించాలనేది మన భారతీయ సాంప్రదాయం. అవును. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఈ పెళ్లిలో జరిగే తప్పుల వల్ల, ఎప్పుడైనా చూడ పెళ్లిలో జరిగే తప్పులు కావచ్చు, లేకపోతే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడే అండర్స్టాండింగ్ కావచ్చు, ఈ రెండింటి నుంచే మనకు ఈ థర్డ్ రిలేషన్షిప్ అనేది పుడుతుంది. అదే అంటున్నా. ఓకే, థర్డ్ రిలేషన్షిప్ అనేది పుడుతుంది. ఈ థర్డ్ రిలేషన్షిప్ అనేది ఎట్లా పుడుతుంది అంటే, ఎక్కువగా ఇప్పుడు ఈ థర్డ్ రిలేషన్షిప్ అనేది ఎట్లా పుడుతుంది అంటే, ఇద్దరు వ్యక్తులు పెళ్ళైన తర్వాత ఎక్కువగా పుట్టేది, చాలా సందర్భాల్లో పుట్టేది మనం ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఎక్కువ ఉంటుంది. అంతే. అది ఫిజికల్ తప్ప ఇంకా కాంటాక్ట్ ఎక్కువ ఏమన్నా ఉంటుంది. ప్రేమ రెండోది అనురాగాలు ఫైనాన్షియల్, ఎక్కడ మూడోది ఉంటాయి కెరియర్, 3 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.
వీళ్ళు ఎక్కడో పరిచయం అవుతారు, ఎక్కడో అటాచ్మెంట్ అవుతారు. అవును ఫైనాన్స్ పరంగా కావచ్చు, లేదా కెరియర్ పరంగా కావచ్చు, లేదా ఫిజికల్ కాంటాక్ట్ తోనే అవుతారు వీళ్ళు. అవును సో అదే అది ఎక్కడైతే ఇక్కడ భార్య దగ్గర నుంచి కానీ భర్త దగ్గర నుంచి కానీ దొరకనప్పుడు Hmm. వీళ్ళు థర్డ్ పార్టీలో చూసుకుంటారు. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంది అంటే మనకు కొన్ని వందల సామెతలు ఉన్నట్టు దూరపు కొండలు నునుపు అనో, ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్తనో భార్యనో ఇది సర్దిపోవాలా, వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఉన్న భార్య ఉందనుకుందాం, సపోజ్ భార్యకు సంబంధించి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఒక మాట నేనున్నా అని నిలబడగలిగితే అయిపోతుంది కదా, ఇంకా బలపడుతుంది బలపడదు. సార్ బంధం. బలపడుతుంది. దాని కన్వర్సేషన్ ఎటో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే బయట నుంచి ఏదైనా పిలుపు వస్తుంది వాళ్ళకు, నేనున్నా అంటారు, ఒక కథం అయిపోతుంది. అది దీంట్లో కాన్సెప్ట్ బ్యూటీ ఏంటంటే ఎప్పుడైనా సరే హ్యూమనైజం ఏంటంటే ఏది మనకు అవైలబుల్ ఉందనుకో దాన్ని పట్టించుకోము, అది హ్యూమనైజం. అవును. ఏదైతే అవైలబుల్ ఉండదో ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది చూడు, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కక్కుర్తనాలా? సో పెళ్ళైన తర్వాత ఏర్పడే ప్రతి రిలేషన్షిప్, పేరు పెడదాం, పెళ్ళైన తర్వాత ఏర్పడే ప్రతి రిలేషన్షిప్ ఇదే ఉంటది కాన్సెప్ట్. దాని నుంచి ఒక 3 ఉంటాయి. దానికి కెరియర్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు కెరియర్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూ కానీ, లేకపోతే ఫిజికల్ అంటే ఏంటంటే వీళ్ళిద్దరు ఫిజికల్ చక్కగా ఉండక ఏం చేస్తారు, వీళ్ళ అవసరాలు బయట తెచ్చుకుంటారు అంతే. యా కరెక్ట్. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఇది ఇంకొకసారి చాలా సందర్భాల్లో సార్ మనం చూసినటువంటి కేసుల్లోనే చాలా సందర్భాల్లో కాపురాల్ని రోడ్డు మీదకి లాక్కొస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అవతల పార్ట్నర్ వీళ్ళకి నచ్చిన వాళ్ళు దొరికారు అంటే ఇక్కడ కారణాలు వెతికి మరి, ఇప్పుడు మీరు చాలా చెప్పారు, ఇది ఇప్పుడు సెక్షువల్ పరంగా కానివ్వండి, వాంటింగ్, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, కెరీర్ పరంగా కానివ్వండి, రిలేషన్స్ పెట్టుకుంటున్నారు, బాగుంది. అక్కడ గనక బంధం బలపడితేనో లేకపోతే డిపెండెన్సీ ఎక్కువైతేనో ఆ ఆధారపడడం అనేటటువంటి దాన్ని బలం చేసుకోవడానికి, పర్మనెంట్ చేసుకోవడానికి యువతలో ఉన్న రిలేషన్ బీటలు వారిపోవడం. వాళ్ళకి తెలియని కాన్సెప్ట్ ఏంటంటే విడిపోవాలనుకున్నప్పుడు కూర్చోబెట్టో కదా, లేకపోతే ఆ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయి సమస్యల్లో ఎప్పుడైనా కూడా సమస్యలు ఏంటంటే ఎట్ ఏ టైము మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంతోనే సమస్య. అంతే కదా. ఓకే, ఈ ఎట్ ఏ టైం మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వల్లనే సమస్య. వాళ్ళు ఒక రిలేషన్ వదిలిపెట్టి ఇంకో రిలేషన్ ట్రావెల్ అయితే పర్లేదు, అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్, ఉండదు. దీనికి కామా పెట్టడు, ఫుల్ స్టాప్ పెట్టడు, ఇలా గాల్లో గాలాడేస్తారు అనుకుంటా. ఇటు అయితే ఏం బీక్తావు అనుకుంటా మొగుడి ముంగట వేరే మొగుడిని వేసుకొని తిరిగే అమ్మాయిలు ఉన్నారు. అయితే ఏం బీక్తావు అని చెప్పేసి భార్య ముంగట వేరే అమ్మాయిలు వేసుకొని తిరిగే భర్తలు ఉన్నారు. ఇది సమాజం. సో దీంట్లో వీళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ ని కట్ చేసుకొని రెండో రిలేషన్షిప్ లో పోతే అది ఎవరికి ఇబ్బంది ఉండదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఆలోచించే శక్తి కానీ దాన్ని ఎగ్జిట్ అయ్యే విధానం కానీ తెలవక ఇది గాలికి వదిలేసి చచ్చిపోతూ ఉంటారు దీంట్లో. సో దానికి ఒకటి వీళ్ళకి యాడ్ ఆన్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పుడు మనం అక్కడికి వచ్చాం, సుప్రీంకోర్టు తీర్పు. అసలు ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి సార్, ఇప్పుడు ఇంత సుదీర్ఘంగా అద్భుతమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం, దీంట్లో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే ఎలా తీసుకోవాలి అసలు దీన్ని? సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పాలంటే ఏంటంటే సుప్రీంకోర్టు అది చెడుగానో లేకపోతే మీకు స్వేచ్ఛలున్నాయనో లేకపోతే ఎక్స్ అనో వై అనో జెడ్ అనో సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యలే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే సమానత్వము, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వము, వ్యక్తిగత స్వేచ్ఛ అండ్ ఇతర అంశాల మీద మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేను చెప్తున్నా చెడు ఎప్పుడైనా ఈజీగా అట్రాక్ట్ అయితే అన్నట్టు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంది అంటే అడల్టరీ అనేది ఓన్లీ మనకు ఇంతకుముందు లేడీస్ మీదనే ఫైల్ అవుతుండే కేసు. అవును, ఇప్పుడు మరి లేడీస్ మీద ఫైల్ అయినప్పుడు మరి మొగుళ్ళ మీద కూడా పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు సార్? అందుకే ఈ మొగుళ్ళ మీద పెట్టినప్పుడు మరి ఆడల మీద పెట్టడం ఎందుకంటే తీసేసింది. అంటే మొగోడు చేస్తున్నాం అడల్టరీ కాదు, ఆడది చేస్తే అడల్టరీ నా సమానత్వం ఉండాలి కదా, మరి చట్టంలో మన అన్ని సమానత్వం ఉండాలి కదా అని అన్నప్పుడు మరి ఏళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి పెట్టాలి కానీ ఎత్తేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఇక్కడ పురుషాధిక్యత చూపించినట్టు కదా. అంటే ఇన్ని సంవత్సరాలు లేడీస్ అయితే మాత్రం భరించారు, మగవాడి మీద పెట్టాల్సి వస్తే ఎత్తేస్తారు. అట్లే ఉండదు, అట్లా ఎత్తేసడం ఏమి ఉండదు. ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద ఎవరైనా స్పందిస్తారు. సమస్య రానంత కాలం ఒక చట్టం ఏర్పడుతుంది, ఆ చట్టం ఏర్పడిన తర్వాత దాని మీద ఏదైనా సమస్య వచ్చింది అనుకో అందరూ స్పందిస్తారు. సో ఇప్పుడు అది ఒక కోణంలో చూడొద్దు, దాన్ని ఆడోళ్ళ మీద పెడుతున్నారు మొగల మీద పెడతలేరు కాకుండా
దాంట్లో జనరల్గా చెప్పాలంటే ఏంటంటే మీకు దానికి కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు అనుకో, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఇప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడు కొద్దిగా వదిలిపెడతా కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో 70%, 60 to 70% అన్సాటిస్ఫైడ్ విత్ దర్ ఫిజికల్ నీడ్స్. అది ఉంటది సార్, ఫిజికల్ నీడ్స్ ఉంటది దే నీడ్ టు 100%. సాక్రిఫైస్ దర్ ఫిజికల్ నీడ్స్. ఎంటైర్ వాళ్ళ లైఫ్లో ఉన్న ఫిజికల్ నీడ్స్ అన్ని త్యాగం చేసేసి అమ్మాయిలు కుటుంబం కోసము, పిల్లల కోసము, Obviously. అందరి కోసం త్యాగాలు చేస్తుంటారు కదా. ఆబ్వియస్లీ. మరి వాళ్ళు కూడా ఒక మనిషే కదా. మరి ఏ కారణం చేతనైనా వాళ్ళకు ఒక ఫిజికల్ నీడ్ వాళ్ళ లైఫ్ లో ఫిల్ కానప్పుడు మరి వాళ్ళకున్న రైట్ ఏంది, వాళ్ళు ఎందుకు ఉండాలా అనే దాని నుంచి సుప్రీంకోర్టు దాని ముఖ్య ఉద్దేశం. జనరల్ గా సరే మీరు వందల మంది ఉన్నారు, వందల మంది. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు ఆ ఉద్దేశంతో సుప్రీంకోర్టు పెట్టింది బాగుంది. ఇప్పుడు దీన్ని ఇది ఎలా మారిందో నేను చెప్తున్నా, నేను ఫేస్ చేసి చెప్తున్నాను సార్, నేను చూసి చెప్తున్నా. ఇది ఎలా మారింది అని అంటే, సంసారాలు చేసేటటువంటి కుటుంబాల మధ్య ఒక స్త్రీ పెళ్లి అయింది, భర్తతోటి సుఖం లేదు, వాడు చేతగాడు, నాకు ఇంకొకటి కావాలి ఫైనాన్షియల్గా శారీరకంగా అని చెప్పి అతనితోటి బిడ్డను గడి బేఫికర్గా ఇద్దరితోటి ఒకే అపార్ట్మెంట్లో, వినండి సార్, సంసారం చేస్తుంది. రైట్? సంసారం చేస్తున్నప్పుడు సంసారం గుట్టుగా సంసారం చేసుకున్నారా మీరు అన్నట్టు మెట్రోపాలిటన్ సిటీస్ వదిలేద్దాం, ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం కాబట్టి. కానీ ప్రతి నిత్యము పచ్చి బూతులతోటి కొట్టుకొని తిట్టుకొని వాళ్ళ యొక్క ఇల్లీగల్ రిలేషన్ని దరిద్రంగా చుట్టుపక్కల వినపడేటట్టు తాగి కొట్టుకొని నాశనం చేసినప్పుడు నాలాంటి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే వీళ్ళు చూపించే కార్డు సుప్రీంకోర్టు, వినండి సార్, మా బాధలు వినండి సార్, సుప్రీంకోర్టు తీర్పు ఉంది నువ్వు ఎవరితో అడగడానికి, నంబర్ 1. రెండోది ఏంటంటే ద గ్రేట్ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడేటటువంటి మేధావినులు మాట్లాడేటటువంటిది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారండి, ఏం మాట్లాడతాం. ఈ కల్చరు నీ ఇంటి చుట్టుపక్కల, నా ఇంట్లో పెళ్లి కావాల్సిన మగపిల్లలు ఉన్నారు, ఎదుగుతున్న ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఇలాంటి రిలేషన్స్ ఏ విధంగానైనా తప్పు కాదు అనేటటువంటి భావనలోకి పోతే రేపొద్దున నా సంసారం ఏం కావాలా, నా పిల్లలు ఏం కావాలి, నా పరువు ఏం కావాలి, వీటిల్ని మేము ఎలా థ్రెట్ చేయాలి. సుప్రీంకోర్టు మీకు ఓన్లీ క్రిమినల్ కేసు మాత్రమే ఎత్తేసిన అని చెప్పింది కానీ మిగతా మీకున్న ఏ రైట్స్ కూడా సుప్రీంకోర్టు మిమ్మల్ని అది చేయలేదు. ఇప్పుడు ఇబ్బంది ఎదురైతే సివిల్ రైట్స్ చేసుకోవచ్చు, ఒక ఎక్సెప్ట్ మీరు అడల్టరీ తప్ప మిగతా క్రిమినల్ కేసులు అన్ని పెట్టచ్చు, అన్ని ఓకే. ఇది దాన్ని ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరికి తెలియదు, ఎందుకంటే నోరు మూసుకుని కూర్చుంటున్నారు. ఇలాంటి ఆడది ఒక్కళ్ళతోటి ఉంటే పర్వాలేదు, చుట్టుపక్కల ఉన్న మొగుళ్ళందరినీ పట్టుకున్నా కూడా ఎవరు నోరు మెదపలేనటువంటి విషయం అన్నమాట. అంటే ఒక్కసారి తుంచేస్తే అయిపోతుంది కదా అని అంటే అది చివరికి కాపురాల్లో కూడా వచ్చేసినా కూడా కళ్ళు తెరవన్నటువంటి గుడ్డి కబోదులు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎస్పెషల్లీ నాకు తెలిసిన ప్లేస్ ఏరియాలో జరిగిన సంఘటన, నేనే దానికి విక్టిమ్. సో దీనికి ఏం చేయాలా అని అంటే ఏమోనండి, ఏంటండి ఇలా పెదవి విరిచేసి వెళ్ళిపోయిన పురుష పొంగువులు ఉన్నారు, వెళ్ళిపోయిన అబ్బో అది పెద్ద కేసు అది ఇది అని దాన్ని నానాభ్రష్టు పట్టించి మళ్ళీ చివరికి దాంతోటే తిరిగేటటువంటి మగవాళ్ళని నేను చూసా. ఆ భార్యలు ఏం చెయ్యాలి, పక్కన ఉన్నటువంటి నాలాంటి తల్లులు ఏం చేయాలి, నేను 2 అడిగా మిమ్మల్ని, భార్యలు ఏం చేయాలి, ఇలా రిలేషన్ పెట్టుకున్న ఆడదాన్ని భార్యలు ఏం చేయాలి, నాలాంటి ఆడవాళ్ళు ఏం చేయాలి. భార్యలు ఏమైనా కూడా ఏంటంటే వాళ్ళకు ఒక అడల్టరీ కేసు తప్ప మిగతా అన్ని కేసులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అడల్టరీ కేసు కూడా మీకు సివిల్ రైట్స్ ఇచ్చారు. మీరు అడల్టరీ కేసును కనుక ప్రూవ్ చేయగలిగితే మీరు ఆస్తిలో వాటాలు తీసుకోవచ్చు, చైల్డ్ కస్టడీ తీసుకోవచ్చు, మంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, తర్వాత అన్ని రకాల సివిల్ రైట్స్ మొత్తం ఇచ్చారు. ఓన్లీ ఒక అడల్టరీ కేసులో నువ్వు పోలీస్ స్టేషన్ మాత్రమే వెళ్ళొద్దు అని చెప్పారు తప్ప మిగతా అన్ని రైట్స్ అట్నే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి చట్టాల మీద అవగాహన లేకపోవడము, కోర్టుకి వెళ్తే న్యాయం జరగదేమో. అందరూ చదువుకున్నోళ్ళే సార్, అందరూ చదువుకున్నోళ్ళే, ఎవరు వస్తారు కానీ ఎవరికి కూడా ఏదో సామెత ఉంది చూసారా, చదువుకున్న వ్యక్తులే ఉన్నారు అనుకుందాం. కోర్టు అంటేనే భయపడేటోళ్ళు ఇప్పటికీ దేశంలో 90% ఉన్నారు సార్. కోర్టు అంటే భయపడతారు కానీ మురుగుంట్లో మాత్రం బతకడానికి మాత్రం ఈ జీవితాలు మాత్రం రెడీ, వాళ్ళకి అదే బాగుంటది కదా. పందులెక్కే ఉంటారు, అంతేగాని సమాజం పట్ల గానీ లేకపోతే కుటుంబాల పట్ల గానీ వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏమైనా గౌరవం లేదు సార్. నిజంగా చెప్తున్నా, పురుగులు లెక్క బతుకుతారు వీళ్ళు. ఇప్పుడు ఇంతగానం మనం మొత్తుకునేది ఏంది అంటే ఏంది,
సమాజంలో పెళ్లి అనే వ్యవస్థ కానీ రిలేషన్షిప్స్ అనే వ్యవస్థ కానీ చెడిపోయింది. దాన్ని బాగు చేయడానికి నాలాంటి వ్యక్తులో నీలాంటి వ్యక్తులో కంకణం కట్టుకున్నా కూడా జనాలలో చైతన్యం రావడం లేదు. చాలా వచ్చింది సార్. అది చైతన్యం అంటే ఏంది? ఇప్పుడు పెళ్లికి ముందు మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోమని కొన్ని లక్షల మంది చెప్తున్నాం కానీ వస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. లేదు సార్, వస్తుంది. ఇప్పుడు చెప్పేది నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినప్పుడు లక్షలు పెట్టి కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మొన్న ఒక నాకు తెలిసిన ఒక కేసు వచ్చింది. పెళ్లికి 2.5 కోట్లు ఖర్చు పెట్టారు. 2 రోజులు లేరు. నేను చెప్పనా 2 రోజులు లేరు. నేను చెప్పనా 15 కోట్లు ఖర్చు పెట్టారు. 2 రోజులు లేరు వాళ్ళు. హనీమూన్ నుంచి రాగానే అయిపోయింది. 2.5 కోట్లు అంటే ఏముంది చెప్పండి. 100 కోట్లు కట్నం మళ్ళీ. కాబట్టి మనం అనేది ఏంటంటే సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు తప్పు కాదు, దాన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది. అప్పుడప్పుడు మనం అంటాం కదా మన జనాలు అయ్యో రామా అంటే విధానంలో తప్పు లేదు సార్. అసలు అర్థమయ్యేటట్టు ఎవడికి వాడికి అన్వయించుకుంటున్నారు, ఫెసిలిటీ అన్వయించుకుంటున్నారు అంతే. దాన్ని ఎట్లా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే కరోనా వచ్చినప్పుడు కనుక ఏదైనా అర్జెంట్ ఉంటే పాత తీసుకొని పోవంటే ప్రతి ఒక్కరు అర్జెంట్ పోయి చెప్పుకున్నట్టు ఉంటుంది ఇది సుప్రీం కోర్టు తీర్పు. ఎవరు కాడే నాకు అర్జెంట్ ఉంది సార్ అని చెప్పేసి పోయినట్టే ఉంటుంది. ఎమర్జెన్సీ కార్డు తీసుకున్నట్టే ఆ తీర్పు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటారు అంతే. కానీ అది దాని తీర్పు యొక్క ఉద్దేశం అనేది అసలు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది అనేది దాంట్లో ఏం పాయింట్లు ఉన్నాయి, అసలు ఎందుకు ఆ కన్క్లూజన్ తీసుకుందని ఒకసారి ఓన్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఒక వీడియో చేయాలి జనరల్ గా. ఎగ్జాక్ట్లీ దాన్ని ఉన్న బ్యూటీ ఏంది అసలు అది అనేది చెప్పాలి. అందరు సమాజంలో ఏమనుకుంటారు అంటే ఈ సుప్రీంకోర్టు అంతా ఇది చేసింది అది చేసింది అనుకుంటారు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ డెలివరీ చేసే ముందు ఆ దేశ ప్రజల మీద ఎంత అదైతే చూడకుండా డెలివరీ చేయరు. దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్ గా మనం చెప్పేది ఏంది అంటే ఎప్పుడైనా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి దర్ ఇస్ ఏ ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి ఎప్పటి కూడా డేంజరే. అవి మాసోర్ మెనోస్ కిందకో పైకో ఎక్కడో దగ్గర దెబ్బ కంపల్సరీ తంతది. అది అంటే కొట్టిన తర్వాత ఈలోపు ఏళ్ళు గడిచిపోతున్నాయి సార్, గడిచిపోతున్నాయి కానీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్. ఇప్పుడు మనము సమాజానికి పర్వర్టెడ్ అయిపోతున్నారు జనాలు. ఏం చేస్తాం మరి ఇంకా దాంట్లో ఏం చెయ్యాలి సార్, చెయ్యాలి. సో మీరు చెప్పారు కదా, సో ఈ రోజు జనాలకు అర్థమవుతుంది ఏం చెయ్యొచ్చు అనేటటువంటి విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటివి మీ చుట్టుపక్కల మీ జీవితాల్లో చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అడల్టరీ, అలాగే అక్రమ సంబంధం అని కరెక్ట్గా మన యొక్క తెలుగు వర్డ్ అది. కానీ ఎవడైతే అక్రమ సంబంధాలని పట్టుకొని సుప్రీంకోర్టు తీర్పు అనంటే సార్ చెప్పినట్టుగా ఆ యొక్క అక్రమ సంబంధాన్ని జనం ఏమి చెయ్యకపోవచ్చేమో కానీ మీకు ఆ వ్యక్తితో ఉన్నటువంటి అనుబంధాన్ని నాశనం చేసి సుప్రీంకోర్టు తీర్పు అని బుకాయించేటటువంటి దద్దమ్మలకి ఈడ్చిపెట్టి చెప్పుతో కొట్టడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయో, ఏ కేసులు వేసుకోవచ్చో, వాళ్ళని ఎలా రోడ్డు మీదకి తీసుకురావచ్చో సార్ చెప్పారు. కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి విషయాల్లో కనుక సహాయము సలహా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నాగేశ్వరరావు పూజారి గారి నంబర్కి కాల్ చేయండి, ఆయన మీకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.